కాంటా చేస్తామని చెప్పడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 9.74 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని, దీనివల్ల కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసిందని మండిపడ్డారు. పారదర్శకత లేని పాలన వల్ల రాష్ట్రానికి చేకూరిన నష్టాన్ని వివరిస్తూ సరిగ్గా పరిపాలించకపోతే ప్రజలు తిరస్కరిస్తారనే విషయం గత ఎన్నికల తీర్పుతో స్పష్టమైందని అధికారులకు గుర్తు చేశారు. కమిట్మెంట్ ఉంది, చెప్పేది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్గా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్లో పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు. డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. 100 రూపాయలు ఇస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలని. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్ మీరు చూస్తే డీబీటీ ఎంత వేస్తామో నెక్స్ట్ 1 మినిట్లో వాళ్ళ అకౌంట్కి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క కైండ్ మనం ఇచ్చినా దాన్ని కూడా మనం ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుంటున్నాం. అభివృద్ధి మీరు చూశారు, 5 సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి లేకుండా గుంతల బండి రోడ్లు ఇవన్నీ ఉంటే ఈరోజు అభివృద్ధిని పరిగెత్తించగలిగాం, ట్రాక్లో పెట్టగలిగాం. నేను మొత్తం మార్చేసామని చెప్పను, కానీ ఇంకా చేయాల్సింది అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ. ఈ 3 కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం.